ఇంకో బస్సు కూడా ఇస్తానన్నారు. అదేవిధంగా గ్రామ నాయకులు, మండల నాయకులు అందరినీ కూడా వేదికను అలంకరించి తమ యొక్క అమూలమైన ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దేశ రాజకీయాల్లోనే గొప్ప రాజకీయ నాయకుడు కామ్రేడ్ సీతారాం యేచూరి గారి నిన్న రాత్రి మరణించడం జరిగింది. వారి మరణం చాలా బాధాకరణం. 10,000 జనాభా ఉన్న ఈ ఎల్లాయిపాలెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్ లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది. దీనివల్ల పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాస్లు ఉంటాయి కదా, కాలేజెస్ కి స్కూల్స్ పోయే వాళ్ళ పాసులు వాళ్ళకి అందట్లేదు ఆర్టీసీ బస్ లేనందువల్ల. అలాగే వృద్ధులకి వాళ్ళకి కూడా దాంట్లో వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి రావట్లేదని చెప్పి ఆర్టీసీ బస్ మాకు చాలా అవసరము, ఇప్పటి వరకు లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది. వీళ్ళు మీ నాయకులు అడిగిన వెంటనే నేను డిఎం గారిని ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది. ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది. నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది. మనము ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గారి సహకారంతో, స్విమ్స్ వారి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ని మన కోవూరు నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం జరిగింది. గత 4 రోజులుగా ఇందుకూరుపేట మండలంలో 35 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులు అందరూ కూడా దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటున్నారు. మీరందరూ అది బయట వెళ్ళి చేయించుకోవాలంటే ఆ టెస్టులు కనీసం ఒక 25,000 దాకా అవుతాయి. అది మీరు చేయించుకోవాలనే ఉద్దేశం కూడా మీకు ఉండదు. మనమంతా బాగున్నాంలే, మనకేముండదు, మనం ఎందుకు చేయించుకోవాలని అనుకుంటారు. కానీ ఇందుకూరుపేట తర్వాత కోవూరు, దాని తర్వాత అంటే ఆ బస్సు 1.5 నెల మన దగ్గరే ఉంటది. మీ మండలానికి కూడా వస్తుంది. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అలసత్వం లేకుండా ఆ క్యాంప్కి వెళ్ళి, మేబీ మోస్ట్గా ఎల్లాయిపాలెంలోనే పెట్టాలనుకుంటున్నాము. కొలువులు నుంచి అందరూ వచ్చి కూడా ఆ బస్సులో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఎవరు భయపడకుండా మీ ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకొని మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి. అలాగే ఏమైనా సస్పెక్ట్ ఉన్నా కూడా మనము స్విమ్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చూస్తారు. లేదంటే ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి కూడా వాళ్ళు ప్రాణదాన ట్రస్ట్ మీద కూడా చూస్తారు. కాబట్టి అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. అదే విధంగా నేను ఎలక్షన్స్ అప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు నాతో కలిసి నడిచిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, యువకులు.
వాళ్ళందరికీ నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ తల్లులు కూడా నా దగ్గరికి వచ్చి, అమ్మా మా పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు లేవమ్మా, ఏదో ఒక దారి చూపియండి అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళందరి కోసం రేపే మనం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక మెగా జాబ్ మేళా, అంటే మీకందరికి ఉద్యోగాలు పిల్లలకి వచ్చేదానికి జాబ్ మేళా ఒకటి నిర్వహించబడుతుంది. దాంట్లో ఆల్రెడీ యాప్ ఇచ్చున్నాము. ఈ ఎల్లాపాలెంలో ఉన్న పిల్లలు, కొడలూరు మండలం పిల్లలు ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే ఇంకా ఒక రోజు టైం ఉంది, ఈ రోజు ఎన్రోల్ చేసుకోండి. 1500 వరకు జాబ్స్ రేపు వస్తాయి. ఇదే మాదిరి ఈ జాబ్ మేళాని ప్రతి 3 నెలలకు ఒకసారి విపిఆర్ ఫౌండేషన్ తరఫున